హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో ఇవాళ మనం ఎక్కడొచ్చినామంటే వెనకాల మన హనుమంతుని విగ్రహం చూసి మీకు అర్థమైంది అనుకుంటున్నా. మనం దుల్పేటలో ఉన్న ఆకాష్పూరి హనుమాన్ టెంపుల్కి వచ్చినాము. అయితే మన గణేశుని పండుగకి ఇంకా 2 months టైం ఉంది. చూద్దాం మనము కొన్ని ఫేమస్ కళాకారు వాళ్ళ షెడ్కి వెళ్ళి ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, గణేశుల అప్డేట్స్ ఏంది అనేటివి అన్నీ చూద్దాము వెళ్ళి. కింద కాలు కాలుతున్నాయి అప్పటి నుంచి. తమ్నెల్ కోసం ఒక ఫోటో తీసుకొని వెళ్దాం అనమాట. ఇవాళ మన జగన్నాథుంది రథయాత్ర నడుస్తుంది. మనం ఇప్పుడు గణేష్ సింగ్ కళాకారు దగ్గరికి వచ్చేసాం. ధూల్పేటలో వన్ ఆఫ్ ద ఫేమస్ అనమాట షెడ్. సో లోపలికి వెళ్ళి చూద్దాము ఎట్లా ఉన్నో ఈ ఇయర్ గణేష్ 2026లో. ఈసారి మన గణేష్ సింగ్ కళాకారు వాళ్ళు అయితే మొత్తం అన్ని చాలా పెద్ద గణేష్లా కనిపిస్తున్నాయి భారీగా. లాస్ట్ టైం కొన్ని చిన్న గిట కనిపించినాయి, కానీ ఈసారి అయితే అంత కనిపించలే. మేబీ ఉండొచ్చేమో అక్కడ వేరే సైడ్లో అక్కడ కనిపిస్తున్నాయి. చూద్దాం అక్కడికి వెళ్ళి. ఇంకా ఫినిషింగ్ అయితే కాలేవు, అన్ని గణేష్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ ఇయర్ వీళ్ళ షెడ్లో ఈ గణేష్ అనేది హైలైట్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే డైవర్క్ అనేది నడుస్తుంది ఇంకా. సో ఇంకా 2 months టైం ఉంది కదా, ఇంకా అంతవరకు ఎంత అయితే మొత్తం ఏం ఫినిషింగ్ కాలేవన్నమాట గణేషుని. సో మెల్లమెల్లగా చేస్తున్నారు. మొత్తం భారీ గణపతులు కాబట్టి వెల్డింగ్ కిట్ ఉంటుంది. అక్కడ మనం చూసుకుంటే గణేశునికి అనేది అది ఫైర్ పెడుతున్నారు అనమాట, లోపల గడ్డి మొత్తము ఎండడానికి. మొత్తం లేకుంటే పచ్చిగా ఉంటే మళ్ళీ సెట్ కాదు. అక్కడ పగడి గణేష్ గిట్ ఉంది ఈ ఇయర్లో కొత్త మోడల్లో. ఇక్కడ మొత్తం ఈ షెడ్లో హైట్ ఉన్న గణేష్ అంటే అదే అనమాట. ఇక్కడ నించొని ఉంది, కూర్చున్న దాంట్లో పెద్దగా అంటే ఇది ఉంది, భారీ గణపతి. పూరా కామ్ చల్ రా పూరా గణేష్ కా ఇధర్. సో చాలా మందికి క్యూరియస్ ఉంటుంది కదా, ఇట్లా పెద్ద పెద్ద గణేశుల విగ్రహాలు ఎట్లా తయారు చేస్తారని. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎట్లా సపరేట్ పీసెస్ ఉంటాయి అన్నమాట. ఇది తొండము, మళ్ళా లెగ్, ఇక్కడ హ్యాండ్స్ కూడా ఉంది. సో ఇట్లా డైవర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ చేసిన తర్వాత ఇట్లా సపరేట్ పీసెస్ అనేది జాయింట్ చేస్తారు అనమాట పెద్ద పెద్ద గణేశులకి. మనమే కాదు, ఇంకా చాలామంది వస్తారు అనమాట గణేశులు ఎంతవరకైనా చూడడానికి. మంచి మంచి గణేశులు అన్నీ స్టార్టింగ్లోనే అయిపోతాయి. సో మీరు కూడా జల్లి వచ్చేసేయండి. గణేశులు తయారవుతున్నాయి అక్కడ పైన. ఇక్కడ షెడ్ ఉంది, సపరేట్ ఇట్లా పార్ట్స్ తయారు చేస్తారు అనమాట. ఫస్ట్ ఇక్కడ మనకి స్టాండ్ ఉన్నాయి గణేశులను పెట్టేటివి. సో ఎవ్రీ ఇయర్ బాలపూర్ గణేష్ అనేది ఈ షెడ్ నుంచి వెళ్తారు అనమాట. లక్ష్మీ నారాయణమూర్తి కళాకారు రామ్నగర్ సిద్దిక్ బాయ్ గిట సేమ్ గణేష్ పెడతారు అనమాట ఎవ్రీ ఇయర్ బాలపూర్ టైప్లో. సో ఇదే షెడ్. అండ్ గణేశుడు ఎట్లా చూద్దాం. సో మనం షెడ్ లోపల స్టార్టింగ్ వెళ్ళగానే ఇక్కడ ఒకటి గణపతి ఉందన్నమాట స్టాండింగ్లో. మొత్తం షెడ్ మొత్తం ఫుల్ ఉన్నాయి గణేశుని. ఇక్కడ గణేశునికి చేకింద మళ్ళా గణేశుని ఫేస్ ఇంకా కాలేవో గణేష్ మొత్తం ప్రాసెస్ అయితే. సో ఇక్కడ మనకి లప్పం వర్క్ జరుగుతుంది. సో మన బాలాపూర్ గణేష్ వచ్చేసి ఇదన్నమాట, సేమ్ మోడల్. సో వీళ్ళ షెడ్లో చాలా ఉంటాయి సేమ్ పీసెస్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గణేశునికి అయితే కిరీటం పెట్టింది, అక్కడ ఇంకా లేకుండా ఇందాక చూపించిన దాంట్లో. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఏంటంటే బాలాపూర్ గణేష్ రాఖీ పండుగ అప్పుడు అట్లా వచ్చి బుక్ చేస్తాడంట వాళ్ళు. సో అప్పటి వరకు మనము ఏ పీస్ అనేది ఇంకా కన్ఫర్మ్ ఇవ్వలేము. చాలా ఉన్నాయి సేమ్ పీసెస్, కానీ కరెక్ట్గా ఏ పీస్ అనేది తెలియదు, ఎందుకంటే పెయింట్ అనేది కొంచెం డిఫరెంట్ యూజ్ చేస్తారు కలర్స్. సో ఈసారి మన బాలాపూర్ గణేష్ అనేది చాలా భారీగా ఉంది. అండ్ సేమ్ గణేష్ మన
సిద్దిక్ బాయ్ పెడతాడు. సో గణేష్ వచ్చేసి మనకి 18 feet వెడత్ అండ్ 25 feet లెంత్లో ఉందన్నమాట. సో చూడండి అంత మస్తు ఉంది, చాలా భారీగా ఉంది ఈ ఇయర్ గణేష్ అయితే బాలాపూర్ది. సో ఇప్పుడు మనము నారాయణమూర్తి సింగ్ కళాకార్ వాళ్ళ ఆపోజిట్లోనే ఇంకో షెడ్ ఉంది. ఇక్కడ ఈ షెడ్లో గణేషులు అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయిపోయింది. మీరు చూడొచ్చు పెయింట్ వర్క్ నడుస్తుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకా చాలా భారీగా ఉన్నాయి ఈ ఇయర్ గణపతులు అయితే. ఫస్ట్ వైట్ పెయింట్ వేసి దానిపైన ఇంకా వేరే కలర్స్ వేస్తారనమాట. ఇది డైరెక్ట్ లపం తర్వాత ఎట్లుంటుంది. ఈ ఇయర్ అయితే ఈ గణేష్ హైలైట్ అనుకుంటున్నాను నేనైతే. సో మస్తు ఉంది, బ్యాక్గ్రౌండ్ క్రాక్ ఉంది. ఇక్కడ ఈ గణేషన్కి నంది వచ్చింది, మస్తు ఉంది, హైలైట్ అండ్ పీస్ అయితే. गणेश मूर्ति का बैक सेट गणेश बनाते ना तो पीछे लगाते हैं पीटी. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు గాయస్, మొత్తం ప్రాసెస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి. గణేష్ బ్యాక్ సైడ్ తయారు చేస్తారు ఫ్రేమ్ వీల్. ఇక్కడ 25 year సర్వీస్, ఆల్రౌండర్, ఎనీవేర్ ఆల్రౌండర్. అక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ నార్మల్ లపం కాకుండా లపంకి అది కొబ్బరిది పీచు పెడుతున్నారు స్ట్రాంగ్ ఉండడానికి. ఇంకా మీకు అక్కడ చూపిస్తా డై ప్రాసెస్ నడుస్తుంది అక్కడ. ఇది చేసిన తర్వాత ఇట్లా అవుతుంది గణేష్ బ్యాక్ సైడ్ ఫ్రేమ్. ఇక్కడ డై వర్క్ అనేది ఇక్కడ చూడొచ్చు మీరు, పీసెస్ సపరేట్ చేస్తున్నారు ఫస్ట్. ఇది వచ్చేసి ఇంకో ఫ్రేమ్ బార్డర్స్కి వస్తుంది. సో ఇట్లా సపరేట్ పీసెస్ అనేది చేసి మొత్తం ఒక గణపతిని తయారు చేస్తారు. फर्स्ट जो प्रोसेस है ना मूर्ति बनने का, वो प्रोसेस यहीं से शुरू होता. मूर्ति के लिए पहले हम आपको एक स्ट्रक्चर बनाना पड़ता, सिंगल स्ट्रक्चर, एक सिंगल मूर्ति बनाना पड़ता. उसके बाद ये रबर कोटिंग होती है. ये जो है सो रबर कोटिंग है. ये सेकेंड प्रोसेस है, इसको बोलते हैं रबर कोटिंग. रबर कोटिंग होने के बाद रबर कोटिंग का एक प्रॉफिट क्या है बोले तो कि मूर्ति बनाने में जो भी उसकी डीपनेस, जो भी उसकी ज्वेलरी वर्क, जो फिनिशिंग है ना वो एकदम स्मूथ आती. उसके बाद ये थर्ड प्रोसेस है, इसको बोलते हैं फाइबर मेकिंग. ये जो फाइबर बनता, ये फाइबर यानी जो पार्ट्स जो रहते हैं मूर्ति के उसको असेंबल करते हैं. असेंबल करने के बाद उसके ऊपर रबर लगा के जो है सो मूर्तियों को कॉपी निकालते जाते समझो. वो थर्ड प्रोसेस है. और वहाँ पे देखो मॉडलिंग प्रोसेस चल रहा है, जिसमें वो सेम प्रोसेस मूर्ति बनाने के टाइम पे भी यूज़ होता है. जैसे कि प्लास्टर में जो उसको कोकोनट वेस्ट रहता है, वो उसको काता बोलते हैं. कोकोनट वेस्ट रहता है वो काता बोलते हैं उसको. प्लास्टर ऑफ पेरिस और वाटर में मिला के उसको ये मॉडलिंग का वर्क करते हैं. बाद में वो हार्ड होने के बाद ऐसा एकदम स्ट्रांग हो जाता, मूर्ति के शेप में आ जाता. और मूर्ति बनने के लिए बहुत से मटेरियल जैसे वुड, जैसे स्टिक्स, वुडन स्टिक्स और ये आयरन मटेरियल से उसका स्टैंड बनाते हैं मूर्ति को बिठाने के लिए. अभी एक हाथ बना रहे हैं, हाथ बनाने के लिए कितने दिन होता? ये समझो एक पार्ट्स में बनाते हैं, उसको पार्ट्स में डिवाइड करके बनाते हैं. बाद में असेंबल करते हैं एक जगह. असेंबल करने के बाद वो बाद में पूरी मूर्ति बनती है. एक मूर्ति वैसे तो मूर्ति बनने को बहुत ज़्यादा समय लगता है, बहुत लॉन्ग टाइम प्रोसेस है ये. फर्स्ट उसकी डाई निकालना पड़ता है. डाई निकालने के लिए 2 से 3 मंथ्स लग जाते हैं. उसके बाद जो है सो रबर का प्रोसेस होता, फिर फाइबर का प्रोसेस होता. जब फाइनली जब डाई बन के कम्प्लीट हो जाती है, उसके बाद एक मूर्ति बनाने के लिए लगभग पूरा उसको रेडी करने के लिए 8 से 9 डेज का टाइम लगता. एक मूर्ति बनाने के लिए 8 से 9 डेज का टाइम लगता. उसमें डजन्स ऑफ वर्कर्स वर्क करते हैं. हाँ, सैंड पेपर वर्क रहता वो फिनिशिंग के लिए रहता वो सैंड पेपर वर्क, जिससे मूर्ति के ऊपर अच्छा स्मूथनेस आता और कलर भी अच्छे से बैठता. आइस और तिलक उसका सब पेंटिंग वर्क में होता. ये है पूरा मूर्ति बनाने का एक प्रोसेस. और मतलब इसमें भी बहुत ज़्यादा अलग अलग प्रकार के लोगों का योगदान है. मतलब एक ही जनी से नहीं हो सकता है. देखो जैसे फाइबर का वर्क कर रही है, फाइबर का वर्क हम नहीं कर सकते. हमारे मॉडलिंग का वर्क आता है, पेंटिंग भी हम कर ले सकते हैं ऐसा. ठीक है, बहुत बहुत शुक्रिया भाई आप कैसा बनाते बोलने के लिए. तो थैंक यू सो मच.
आपका शेड का भी नाम बोल दो। ये हमारा शट का नाम है गोपाल गणेश मूर्ति कलाकार, और इसका एग्जैक्ट लोकेशन है आकाशपुरी हनुमान टेम्पल में। बालापुर गणपति का जो शेड है उसके ऑपोजिट में एक गली रहती है, वो गली में डेड एंड में हमारा शेड मिलेगा आपको। और ओनर का नाम है गणेश सिंह और विक्रम सिंह। तो भाई का नाम? मेरा नाम वरुण सिंह है। वरुण सिंह। ये सारे प्रोसेस में मेरा भी थोड़ा योगदान रहता समझो। ठीक है, बहुत बहुत शुक्रिया भाई, आप पूरा ये बताने के लिए, अपन को, मेरे को और मेरा सब्सक्राइबर्स को बताने के लिए बहुत बहुत धन्यवाद। ठीक है, भाई के चैनल को लाइक और सब्सक्राइब कीजिए, और ज़्यादा से ज़्यादा ये वीडियो को शेयर करिए। Thanks for watching. Hope you guys like the video.